శిక్షలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవి కాండము 16వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాట. దూతలు వినాలను మీతో నప్పుడు కందిన చేయవలు మ్రోకునప్పుడు దూతలు వినాలను మీతో నప్పుడు కందిన చేయవలు మ్రోకునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచున్నా హల్లెలూయా పాటలు పాడుచున్నా ప్రియ శ్రోతలను ఉల్లాసింతును ప్రియ శ్రోతలను ఉల్లాసింతును ప్రియ శ్రోతలను చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే మేలు ప్రియ శ్రోతలను చూచిన చాలు మహిమలో నేనాయనతో ఉంటే మేలు నిత్యమైన మోక్షగృహమునందు చేరి నిత్యమైన మోక్షగృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన తాను భక్తుల గుంపులో హర్షించిన తాను ప్రియ యాత్రలోను నీతుతేన తాను మహిమలో నేనాయనతో ఉంటే మేలు ప్రియ యాత్రలోను నీతుతేన తాను మహిమలో నేనాయనతో ఉంటే మేలు. లేవి కాండము 16వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. అహరోను కుమారులు ఎలోహిం సన్నిధిని సమీపించి వారిరువురు చనిపోయిన తర్వాత అదోనై వారు మోషేతో మాట్లాడుతున్నారు ఈ విధముగా, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును గనుక అహరోను చావకుండునట్లు అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని చెప్తూ ఉన్నాడు. అహరోను స్నానం చేసి ప్రతిష్ఠిత వస్త్రములు ధరించుకొని అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిగా కోడెదూడను దహన బలిగా పొట్టేలును తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి రావలను అని తెలియచేస్తున్నాడు. మరియు ఇజ్రాయేలీయులు సమాజము మొత్తము నిమిత్తము 2 మేకలను పాప పరిహారార్థ బలిగా, ఒక గొర్రె పిల్లను లేక ఒక పొట్టేలును దహన బలిగా తీసుకొని రావాలని తెలియజేస్తున్నారు. ప్రాముఖ్యంగా 2 మేకలు, సమాజం అంతటి మీద 2 మేకలు తీసుకురావాలని తెలియజేస్తూ ఆ 2 మేకలలో 2 చిట్టీలు వేయాలి. ఒకటి యావే పేరిట అర్పింపడటానికి, 2 ఇజ్రాయేలీయుల యొక్క పాపముల నిమిత్తము, శాపల నిమిత్తము, లేకుంటే వారి అతిక్రమముల నిమిత్తము ఆ మేకను అరణ్యములో విడిచిపెట్టడానికి ఒక చీటీ. ఈ విధంగా 2 చీటీలు వేసినప్పుడు పాప పరిహారార్థ బలిగా వచ్చిన మేకను పాప పరిహారార్థ బలిగా వధించి, 2వ మేకను అరణ్యములో ఆ మేక తల మీద యాజకుడైన అహరోను వారు చేయి పెట్టి ఇజ్రాయేలీయుల పాపము నిమిత్తము, అతిక్రమము నిమిత్తము ఆ మేక మీద మోపి ఆ మేకను సజీవంగా అరణ్యములో విడిచిపెట్టే క్రమమును ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 16వ అధ్యాయం 12వ వచనంలో ఎలోహిం సన్నిధిని ధూప పీఠం మీద ఉన్న ధూపార్తుడు
నిప్పులను తన పిడికిలతో పరిమళ ద్రవ్య చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు అహరోను చావకుండానట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదన్న కరుణాపీఠమును కమ్ముటకు ఎలోహిమి సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అలా వేయటం ద్వారా ఎలోహిం వారి యొక్క మహిమ, కరుణాపీఠం మీద ఉన్న మహిమ అహరోను మీద పడి చావకుండా ఉండటానికి ఈ యొక్క ధూపార్తిని వేయాలని అడోనై వారు మోషే వారికి తెలియజేస్తూ ఉన్నాడు. పాప పరిహార బలి పశువు రక్తమును మందిరములో ఉన్నటువంటి బలిపీఠం మీద మరి మితరాత్ర వస్తువుల మీద ప్రోక్షించాలి, 7 మార్లు ప్రోక్షించాలన్న విషయాన్ని మనకు తెలుసుకున్నాం. ఇంతకుముందు కూడా చాలాసార్లు మనము ధ్యానించాము. యాజకుడు అందరి కొరకు ప్రాయశ్చిత్తం చేయ వరకు ఎవ్వరూ ప్రత్యక్ష గుడారంలోనికి రాకూడదు అనే విషయాన్ని మనము ఈ అధ్యాయములో మరి తెలుసుకుని ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మందిరమునకు వచ్చిన వారు ఆశీర్వాదములు మాత్రమే స్వతంత్రించుకోకుండా మరికి యావే వారికి లేకుంటే హషేం వారికి విరోధమైన కార్యములు చేసి మందిరమునకు వచ్చినప్పుడు మరణము కూడా మనకు రాగలదని, అనారోగ్యం కూడా రాగలదని ఈ ధర్మశాస్త్ర గ్రంథ అధ్యాయం ద్వారా ఈ అధ్యాయ లేవీకరణ 16వ అధ్యాయం ధ్యానించడం ద్వారా మనము తెలుసుకుని ఉన్నాము. కాబట్టి ఆయన మందిరమునకు వచ్చేటప్పుడు మనము అపవిత్రతో కూడిన కార్యములు జరిగించకుండా ఎలోహిం వారికి మనము అర్పించేటువంటి అర్పణలు, నైవేద్యములు అర్హత కలిగించే విధముగా మనము మన యొక్క ప్రవర్తనను మంచిగా పరిశుద్ధముగా ఉంచుకొని ఆయన మందిరంలోకి వచ్చి ఆయన నుంచి వచ్చే వాగ్దానాలను, ఆశీర్వాదాలను స్వతంత్రించుకునేందుకు గాక. ఆమేన్.